ఓకే. మొన్న ప్రాక్టీస్ చేసి ఫొటోస్ అవి డిజైన్ చేసి పెట్టమని చెప్పాను. ఆల్రెడీ పెట్టారు. కానీ కొంతమంది ఏం చేశారంటే యాప్స్లో చేసి డిజైన్ చేసి పెట్టడం అలా చేశారు. యాప్లో వాటిలో ఫోన్లో చేసి పెట్టారు. అంటే మీకు ఫోన్ అంటే మేబీ మీకు సిస్టమ్ అవైలబుల్ లేకపోయి ఉండొచ్చు. ఓకే. కానీ మ్యాక్సిమం సిస్టంలో ప్రాక్టీస్ చేయడానికే ట్రై చేయండి. అది ఏదో ఒక అవైలబిలిటీ అనేది చూసుకొని సిస్టంలో ఫోటోషాప్లో ప్రాక్టీస్ చేయటం అనేది చేయండి. ఎందుకంటే రేపు మీరు ఏదైనా జాబ్ జాయిన్ అయినా లేదంటే ఫ్రీలాన్సర్గా ఏదైనా డిజైన్ ఏదైనా చేయాలనుకున్నా కానీ మీరు మొబైల్లో చేస్తానంటే కుదరదు కదా. కాబట్టి మొబైల్లో మీరు చేసే యాప్ మెనూస్ కానీ వాటి వర్క్ పర్పస్ కానీ వేరుగా ఉంటుంది. అలాగే మనకి లైవ్ ప్రాక్టికల్గా చేసే జాబ్గా వెళ్ళి చేసే వర్క్స్ అనేవి కూడా వేరుగా ఉంటాయి. కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా మ్యాక్సిమం కొద్దిగా డెస్క్టాప్ మీదో ల్యాప్టాప్లో కానీ ప్రాక్టీస్ చేసేలాగా మీరు ట్రై చేయండి. ఓకేనా. పెట్టారు కానీ ట్రై చేసి పెట్టారు చూసారా, ఫోటోషాప్లో చేసి పెట్టారు కదా. ఓకే, బాగుంది. మీకు మళ్ళీ ఫోన్లో ఏంటంటే సైజెస్ అనేవి అర్థం కాదు. అందుకని అనమాట. ప్లస్ మనం చేసేటప్పుడు మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏ సైజ్ తీసుకోమని చెప్తున్నాము? 1920 1080 1920 1920 1080 ఉండాలి. 300 అనేది రెజల్యూషన్ ఉండాలి. ఆర్జీబీ మోడ్లో ఉండాలి. క్రియేట్ కొడతాం అనమాట. ఇది మాత్రం మీరు పెట్టుకోండి మైండ్లో. అండ్ నెక్స్ట్ ఇదనే కాదు, మీరు చేసేటప్పుడు ప్రాక్టీస్ చేసేటప్పుడు వీడియోస్ కూడా ఆఫ్లో పెట్టండి అమ్మ. వీడియోస్ కూడా ఆఫ్లో పెట్టండి. ఓకే, మ్యాక్సిమం వీడియోస్ కూడా ఆఫ్లో పెట్టండి ప్లీజ్. ఓకే. అండ్ నెక్స్ట్ మనం లాస్ట్ క్లాస్లో ఏమేం చేసి అదేమన్నా డౌట్స్ ఉంటే చెప్పండి. లాస్ట్ క్లాస్లో ఏమైనా డౌట్ ఉందా? మీకేం చెప్పాం లాస్ట్ క్లాస్లో? ఒక ఇలా సెలక్షన్ టూల్ ఒకటి తీసుకోమని. అండ్ నెక్స్ట్ వన్ వీడియోస్ కూడా ఆఫ్లో పెట్టాలి. వీడియో. అండ్ నెక్స్ట్ వన్ ఇవ్వండి, మనం రెక్టాంగిల్లో తీసుకొని న్యూ లేయర్ తీసుకోవాలి. ఖచ్చితంగా న్యూ లేయర్ తీసుకోవాలి. న్యూ లేయర్ తీసుకొని ఓకే చెప్పి ఇక్కడ మనకు కావాల్సిన ప్రాపర్ కలర్ ఏదైతే మనం అనుకున్నామో కలర్ని మనం డిసైడ్ చేసుకొని ఓకే చెప్తాం. అలాగే మనం ఏ కలర్ అయితే మనం తీసుకున్నామో దానికి మ్యాచింగ్గా ఉండే ఇమేజెస్గా కానీ అది కూడా చూసుకోవాలి. మనం పెట్టే ఫొటోస్కి ఆ కలర్ కూడా మ్యాచింగ్లా చూసుకోవాలి. ఒకదానికి ఇంకో దానికి ప్రాపర్ ఇది లేకుండా పెట్టుకుంటే ఏమవుతుందంటే మీకు డిజైన్ అనేది, ఓకేనా, మీకు డిజైన్ అనేది కనిపించదు, నీట్గా అనిపించదు అనమాట. మనం ఏదైనా డిజైన్ చేసామనుకోండి, ప్రాపర్ కలర్ లేకపోతే గనక, నీట్గా మ్యాచింగ్ కలర్స్ అనేది లేకపోతే మనం చేసిన డిజైన్ అనేది నీట్గా ఉండదు. అలాగే మీరు ఫొటోస్ అవి పెట్టినప్పుడు కూడా జాగ్రత్త బ్యాక్గ్రౌండ్ ఫ్రేమ్ కలర్ కానీ లేదంటే బ్యాక్గ్రౌండ్ పెడుతున్నాను చూసారా, ఈ బ్యాక్గ్రౌండ్ పెట్టే కలర్స్ కానీ నీట్గా కలర్ మ్యాచింగ్గా చూసుకొని పెట్టండి. మెయిన్ అది చాలా ఇంపార్టెంట్. కలర్ మ్యాచింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అది మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకేనా. తర్వాత మనం ఇప్పుడు లేయర్స్లో వచ్చేసరికి మనం ఆల్రెడీ 3 టూలు, ఈ రెక్టాంగిల్ టూల్, ఈ సెలక్షన్లో రెక్టాంగిల్ ఇది చెప్పుకున్నాం. లాసా ఇది కూడా చెప్పుకున్నాం. లాసా టూల్ కూడా చెప్పుకున్నాము. అండ్ నెక్స్ట్ మ్యాజిక్ వన్ టూల్ దేనికి యూజ్ చేస్తాము అంటే మనకి ఏదైనా బ్యాక్గ్రౌండ్ చూసారా, ఇదిగోండి. కాకపోతే ఇది 19% యూజ్ ఎక్కువ చేయకుండా కటింగ్ టూల్ వాడేటట్టుగానే చూస్తాం. ఇది చూడండి, ఇక్కడ సింగిల్ కలర్గా ఉంటే ఏ కలర్ అయితే ఉందో సింగిల్ కలర్గా ఉన్నప్పుడు క్లిక్ చేసామనుకోండి, ఓకే. నీ ఫోన్ అయితే కట్టమే ఫోన్ ఆన్లైన్ నా ఫోన్ లో లేదు పెద్దమే నంబర్ నేను చెప్తాను. ఏ నా ఫోన్ రైట్ ఏది ఇట్లా పెట్టండి. ఫోన్ ఏది ఓకేనా. మనం పెట్టే ఇమేజ్ కూడా మనం ఏదైనా బ్యాక్గ్రౌండ్ వద్దు అనుకున్నామంటే కనుక మ్యాజిక్ 1 టూల్తో, ఇదిగోండి మ్యాజిక్ 1 టూల్తో సెలెక్ట్ చేస్తాం. షిఫ్ట్ పట్టుకుంటే మల్టీ సెలెక్ట్ అన్ని అవని చోట కూడా అవుతుంది. షిఫ్ట్ పట్టుకోవాలి. ఓకే సార్. కీబోర్డ్లో షిఫ్ట్ పట్టుకుంటే మనకు కావాల్సింది కూడా మల్టీ సెలెక్షన్. ఓకే.
ఇదిగోండి సెలక్షన్. చూడండి, మ్యాజిక్ వన్ టూల్ తీసుకున్నా, క్లిక్ చేశాను, మళ్ళీ ఇక్కడ కింద సెలక్షన్ అవ్వాలి కదా, షిఫ్ట్ పట్టుకొని సెలెక్ట్ చేస్తున్నాను. ఆ మల్టీగా సెలక్షన్ అవుతా వస్తుంది చూడండి. ఓకే, ఇది చూడండి. కాకపోతే నీట్గా ఉండదన్నమాట. ఇది ఎడ్జెస్ అనేవి నీట్గా ఉండవు. చూడండి, ఇక్కడ మళ్ళీ ఏం చేస్తాను, బ్యాక్గ్రౌండ్ డిలీట్ చేయాలి కదా, డిలీట్ అన్నాను అనుకోండి, అవ్వట్లేదు. ఎందుకనంటే ఇక్కడ లాక్ వేసి ఉంది, ఇక్కడ లాక్ వేసి ఉంది. లాక్ తీసేసి డిలీట్ చేయండి. లాక్ తీసేసి డిలీట్ చేస్తే బ్యాక్గ్రౌండ్ డిలీట్ అవుతుంది. ఈ ఇమేజ్ మనం ఇప్పుడు ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకెళ్ళి మనం పెట్టచ్చు. చూడండి, ఇప్పుడు ఇమేజ్ అనేది చూడండి ఎలా ఉంది. ఇమేజ్ అనేది ఎలా ఉంది, ఆ ఎడ్జెస్ అనేవి చూడండి ఎలా ఉన్నాయో. ఎడ్జెస్ అనేవి చూసారా, స్మూత్ గా లేవు. ఎడ్జెస్ అనేవి స్మూత్ గా లేదు. కాబట్టి ఏంటంటే ఇది ఎక్కువగా వాడడం కానీ మనకి ప్రాపర్ ఏదైనా కొన్ని సిచ్యువేషన్లో ఏదైనా వాడాల్సి వచ్చినప్పుడు దీన్ని యూజ్ చేస్తాం. పర్పస్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ సింగిల్ కలర్గా ఉన్నప్పుడు, బ్యాక్గ్రౌండ్ సింగిల్ కలర్ ఉన్నప్పుడు యూజ్ చేస్తాం. కొన్నిటికి నీట్గా సెలెక్ట్ అవుతుంది, కొన్నిటికి ఎడ్జెస్ అనేవి స్మూత్నెస్ రాదనమాట. ఓకే, ఇప్పుడు ఇది చేయాలి. లాక్ లేదు, లాక్ లేదు కాబట్టి ఇక్కడ సెలెక్ట్ చేసి డిలీట్. చూసారా, ఇది డిలీట్ చేసేస్తాను. మళ్ళీ ఇది కూడా నాకు కావాల్సిన చోటుకి నేను తీసుకువెళ్తాను. ఇది చూడండి, ఇది నీట్గా వచ్చింది. ఓకేనా, ఈ ఇమేజ్ నీట్గా వచ్చింది. ఈ ఇమేజ్ అనేది ఎడ్జెస్ అనేవి నీట్గా రాలేదు. ఓకే, మనం నీట్గా రావాలి అనుకుంటే గనక మనకి తర్వాత వేరే టూల్స్ ఉన్నాయి, అవి చెప్తాను నీట్గా ఎలా చేసుకోవాలి ఏంటనేది. అండ్ అలాగే ఇలా బ్యాక్గ్రౌండ్ కట్ చేయడానికి మనకి ఇంకొక ఆప్షన్ ఉంది. ఏంటి అంటే ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్ అనేది కూడా కట్ అయిపోతుంది. సపోజ్ చూడండి, ఇప్పుడు ఇది ఇమేజ్ ఇలా ఉంది కదా, ఈ ఇమేజ్ ఏదైనా సరే లాక్ని ఓపెన్ చేయాలి, ఖచ్చితంగా లాక్ ఓపెన్ చేయాలి. ఈ సాఫ్ట్వేర్లో మీకు కొద్దిగా స్క్రోల్ చేస్తే ప్రాపర్టీస్ అని ఉంటుంది, ప్రాపర్టీస్ అని ఉంటుంది. ఇందులో రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అనొచ్చు. రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అన్నాం అనుకోండి, ఆటోమేటిక్గా మీకు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేసేస్తుంది. ఇది చూసారా, రిమూవ్ చేసేస్తుంది. ఓకే, ఇదొక పర్పస్. మ్యాజిక్ టూల్ కూడా ఇదే పర్పస్గా యూజ్ చేస్తాం, కానీ అన్ని సిచ్యువేషన్లో ఇది యూజ్ అవ్వదు. ఓకే, ఇప్పుడు మనం అసలు ఇది కట్ చేసి చెప్పిన పర్పస్ ఏంటి అంటే, లాస్ట్ క్లాస్లో మనం ఏం చేసాం, ఒక ఇమేజ్ని తీసుకొచ్చి ఇందులో పెట్టాం. అది రెక్టాంగిల్ కావచ్చు, ఎలిప్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. సపోజ్ ఇదిగోండి ఇట్లా ఉంది, న్యూ లేయర్. స్మూత్ ఎందుకు పడుతుంది, ఇక్కడ ఫెదర్ అనేది 30 ఉంది, ఇక్కడ 0లో ఉండాలి మస్ట్గా. ఓకే, సెలక్షన్, న్యూ లేయర్ తీసుకున్న ఆల్రెడీ, ఆల్ట్ డిలీట్. కలర్ ఫిల్ అవ్వాలంటే ఆల్ట్ డిలీట్. పైది ఫోర్గ్రౌండ్ కలర్ అప్లై అవ్వాలంటే ఆల్ట్ డిలీట్, కిందది అప్లై అవ్వాలంటే కంట్రోల్ డిలీట్. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి, షార్ట్ కట్ రాసుకోండి. ఇదిగోండి, ఇప్పుడు ఇదేం చేస్తున్నానంటే నాకు ఈ ఇమేజ్ ఇందులోకి వెళ్ళాలి, లేదా ఇంకొక ఇమేజ్ ఉంది కదా, అదైనా సరే ఇదైనా సరే వెళ్ళాలి. చూడండి, ఇప్పుడు మనం ఏ లేయర్ మీదకైతే మనం ఇన్సర్ట్ ఆ లేయర్లోకి వెళ్ళాలనుకుంటున్నామో ఆ లేయర్ని ఏదైతే ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నామో దాని పైన ఉండాలి. ఇప్పుడు నేను ఈ రౌండ్ సర్కిల్లోకి ఈ ఇమేజ్ని ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాను అంటే ఇందులో ఉన్నట్టుగా కనిపించాలి. ఇందులో ఉన్నట్టుగా కనిపించాలి అంటే ఏం చేస్తాము, చూడండి రౌండ్ ఉంది కదా, థర్డ్ లేయర్ ఏదైతే దాని లోపలికి వెళ్ళాలనుకున్నామో దాని పైన ఉండాలి, టాప్లో ఆ లేయర్ ఉండాలి. ఇక్కడ ఆల్ట్ కంట్రోల్ జీ అనండి, ఆల్ట్ కంట్రోల్ జీ అంటే ఆటోమేటిక్గా మీకు ఇమేజ్ అనేది రౌండ్ సర్కిల్లోకి వెళ్ళిపోతుంది. ఓకే, ఇదే కాదు, మనం ఏదైనా సరే ఇమేజ్ కానీ ఏదైనా సరే
ఒక లేయర్ కి లోపలికి ఇన్సర్ట్ చేయాలి అనుకుంటే ఇలా యూస్ చేస్తాం. సపోజ్ మీరు ఏదైనా ఇలాంటివి బ్యానర్స్ లో కానీ ఏమైనా చూసుంటారు. మన బ్యానర్ లో ఏదైనా పెట్టి ఏదైనా ఫ్రెండ్స్ నేమ్స్ ఫోటోలను పెట్టినప్పుడు ఇలా రౌండ్ సర్కిల్లో పెట్టి పెడుతుంటారు. ఆ టైంలో ఇలాంటి యూస్ చేయొచ్చు. అలాగే వెబ్ డిజైనింగ్ లో కూడా మనం ప్రాపర్ ఏదైనా ఒక కాలేజీ డిజైన్ చేస్తున్నాం అనుకోండి, వాళ్ళ బ్యానర్ లో ఆ హెడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫోటోలు ఏమైనా పెట్టాలన్నప్పుడు ఇట్లాంటివి పెడతాం. అది రెక్టాంగిల్ లో కావచ్చు, లేదంటే ఎలిప్టికల్ షేప్ లో ఉన్నది దాంట్లో అయినా కావచ్చు, ఏదైనా సరే. ఈవెన్ దీనికే కాదు, మనం ఒక బ్యాక్గ్రౌండ్ అయినా సరే ఒక టెక్స్ట్ లో ఇన్సర్ట్ చేయాలనుకున్నాం అనుకోండి, దాన్ని కూడా మనం అలాగే ఇన్సర్ట్ చేయొచ్చు. చూడండి, మీకు ఇంకొకటి టెక్స్ట్ టూలో ఇంకోటి చెప్పుకోవాలి మనం ఈడ. లాస్ట్ క్లాస్లో మనం దీనికి ఫొటోస్ పెట్టాం కదా, అట్ ద సేమ్ టైం దీని కింద ఫోటో పెట్టాలి, ఇక్కడ టెక్స్ట్ రాయాలి. టెక్స్ట్ రాయాలి అంటే టెక్స్ట్ టూల్ తీసుకోండి. టెక్స్ట్ పెట్టేటప్పుడు అది ఆటోమేటిక్గా లేయర్ వచ్చేస్తుంది. చూడండి, క్లిక్ చేయగానే లేయర్ ఆటోమేటిక్గా యాడ్ అయిపోయింది. టెక్స్ట్ లేయర్ అనేది యాడ్ అయిపోయింది. ఓకేనా? ఈ టెక్స్ట్ లేయర్ యాడ్ అయింది కదా, ఇప్పుడు ఏం చేస్తాము, మనకు కావాల్సిన ఇంగ్లీష్ ఫాంట్స్ 7 ఉంటాయి. ఇంగ్లీష్కి సంబంధించి ఫాంట్స్ మొత్తం 7 ఉంటాయి. ఓకేనా? టెక్స్ట్ అయినా సరే పెద్ద చేయాలి అంటే Ctrl+T, Shift+Alt 2 పట్టుకొని డ్రా చేస్తే మనకి సైజు పెద్దది చేసుకోవచ్చు. ఓకేనా? మనం ఏ టూల్ తీసుకున్నా ఆ టూల్కి సంబంధించిన కంట్రోలర్స్ అన్ని 7 ఉంటాయి. ఓకే, అలాగే ఇప్పుడు సపోజ్ చూడండి, నేను ఈ టెక్స్ట్లోకి నేను లేయర్ని ఇన్సర్ట్ చేయాలనుకో, ఒక ఫోటోని ఒక బ్యాక్గ్రౌండ్ ఇన్సర్ట్ చేయాలనుకున్నాను అనుకోండి. సపోజ్ నేను ఒక ఫోటో ఏదైనా బ్యాక్గ్రౌండ్ ఏదైనా తీసుకుంటాను. సపోజ్ ఇదిగోండి, ఈ ఫోటో ఉంది కదా, ఏదైనా సరే మనం ఒక లేయర్కి ఇన్సర్ట్ చేయాలనుకున్నాం, లేయర్ లోపలికి వెళ్ళిపోవాలనుకున్నాం అనుకోండి, ఇదిగోండి ఆటోమేటిక్ ఉంది. ఎక్కడ ఉండాలి ఈ లేయర్ అనేది? ఇన్సర్ట్ చేయాలనుకున్నది ఏదైతే లేయర్ ఉందో ఆ లేయర్ పైన, ఇదిగోండి టెక్స్ట్ లేయర్ ఉంది, ఆ టెక్స్ట్ లేయర్ పైనే నేను ఏదైతే ఇమేజ్ ఇన్సర్ట్ చేయాలనుకున్నానో అది ఉంది. Ctrl+Alt+G, ఆటోమేటిక్గా మీకు ఫోటోలోకి ఇన్సర్ట్ అయిపోతుంది. ఓకేనా? ఇది మీరు ఎలా ఉండేదంటే, మీకు బిగినర్స్కి ఇది ఓకే, నేను దీనికే యూస్ చేయాలేమో, ఈ ఇన్సర్ట్ చేసే ఆప్షను ఓన్లీ ఇలా సర్కిల్కే యూస్ చేయాలేమో, లేదంటే ఇలా రెక్టాంగిల్ దాంట్లోకి యూస్ చేయాలేమో అనుకుంటారు. అలా ఏం కాదు. ఏ షేప్ అయినా సరే, ఏ లేయర్ అయినా సరే, ఒక లేయర్లోకి ఇంకొక లేయర్ అనేది ఇన్సర్ట్ చేయాలనుకున్నప్పుడు ఈ ప్రాసెస్నే యూస్ చేస్తాం. ఓకేనా? ఇదే ఒకదానికే అని అనుకోవద్దు, ఇది ఒక మోడల్. సరే, ఒక్కసారి టెక్స్ట్ టూల్ చూడండి. టెక్స్ట్ టూల్ సంబంధించి ఇక్కడ కంట్రోలర్స్ ఉన్నాయి. దేనికి యూస్ చేస్తాం? ఇదేంటంటే మోడల్ అంటే టెక్స్ట్ స్టైల్స్ అన్నమాట. డిఫరెంట్ టైప్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి కదా, ఆ స్టైల్స్ అన్నమాట ఇవి. ఓకే, టెక్స్ట్ కి సంబంధించిన స్టైల్స్ ఏది కావాలంటే అది. మీరు చేయాల్సిన ప్రాపర్ ఏంటంటే, టెక్స్ట్ ముందు టెక్స్ట్ టూల్ తీసుకొని, ఓకేనా, టెక్స్ట్ టూల్ తీసుకొని ఏదైతే మనం టెక్స్ట్ టైప్ చేస్తున్నామో, ఓకేనా, టెక్స్ట్ టైప్ చేయటం అయిపోగానే కీబోర్డ్లో ఇంకోసారి గుర్తుపెట్టుకోండి, కీబోర్డ్లో నెంబర్స్ ఉంటాయి కదా, కీబోర్డ్లో రైట్ సైడ్ నెంబర్స్ ఉంటాయి, 1 నుంచి 0 నెంబర్స్ ఉంటాయి. ఆ నెంబర్స్ దగ్గరే ఎంటర్ ఉంటుంది, ఆ ఎంటర్ ప్రెస్ చేయాలి. అలాగే ఇటుపక్క ఇంకొక ఎంటర్ ఉంటుంది, కీబోర్డ్లో ఆల్ఫాబెటిక్ లెటర్స్ దగ్గర ఒక ఎంటర్ ఉంటుంది కదా, అది క్లిక్ చేయకూడదు. మీకు టెక్స్ట్ అనేది ఫినిష్ అయింది అనుకోండి, రైట్ సైడ్ నెంబర్స్ దగ్గర ఉన్న ఎంటర్ క్లిక్ చేయండి. ఇంకొక ఎంటర్ ఏంటంటే, టెక్స్ట్ అనేది కంటిన్యూషన్ నెక్స్ట్ లైన్కి వెళ్ళాలనుకుంటే ఇటు ఆల్ఫాబెటిక్ లెటర్స్ దగ్గర ఉన్న ఎంటర్ని ప్రెస్ చేయండి. ఇప్పుడు చూడండి, టెక్స్ట్ అనేది ఎక్కడికి వచ్చింది? కిందకు వచ్చింది. నేను ఏదైనా ఇట్లా సపోజ్ మళ్ళీ నాకు టెక్స్ట్ అనేది కిందకి రావాలనుకోండి, ఎంటర్, ఏ ఎంటర్? ఆల్ఫాబెటిక్స్ దగ్గర ఉన్న ఎంటర్ని క్లిక్ చేయాలి. ద సేమ్ ఇంకా ఇక్కడ చూడండి, మోడల్స్ ఇక్కడ ఉంటాయి. ఏ మోడల్ అయితే కావాలో ఆ మోడల్ చేంజెస్ చేస్తాము. చేసే ముందు ఏం చేయాలి? ఈ టెక్స్ట్ని సెలెక్ట్ చేయాలి. ఈ టెక్స్ట్ని సెలెక్ట్ చేయాలి. టెక్స్ట్ సెలెక్ట్ చేయాలి అంటే మీరు ఎలా పడితే అలా చేయకూడదు. ఇక్కడ మీరు చూడండి, టెక్స్ట్ టూల్కి ఏదైతే ఉందో, మీకు టెక్స్ట్ టూల్ ఇక్కడ చూపిస్తున్నా, చూసారా? టెక్స్ట్ కనిపిస్తుందా? ఇది ఇక్కడ టెక్స్ట్ ఉంది కదా, ఆ టెక్స్ట్ టూల్ని మీకు ఒక అడ్డంగా ఒక లైన్ కనిపిస్తుంది చూసారా, చిన్నది హారిజాంటల్ స్టిక్ ఒకటి ఉంది లైన్. ఆ లైన్ని ప్రాపర్ టెక్స్ట్ దగ్గర పెట్టాలి. ఆ టెక్స్ట్ దగ్గర పెట్టాలి. ఇదిగోండి ఇట్లా
మీరు అలా కాకుండా ఇక్కడ చూడండి మారుతుంది. టెక్స్ట్ దగ్గరకు వచ్చేసరికి ఆ టెక్స్ట్ కి చుట్టూ సర్కిల్ ఉంది చూసా, రెక్టాంగిల్ షేప్ ఉంది. టెక్స్ట్ దగ్గరికి రాగానే పోతుంది. అంటే టెక్స్ట్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు, టెక్స్ట్ పెట్టచ్చు. ఒకవేళ మీకు టెక్స్ట్ అనేది ఇక్కడ చూడండి, దానికి చుట్టూ రౌండ్ రెక్టాంగిల్ గా వచ్చింది అంటే న్యూ టెక్స్ట్ యాడ్ అయ్యింది. అక్కడ క్లిక్ చేస్తే న్యూ టెక్స్ట్ అనేది యాడ్ అవుతుంది. నాకు చేంజ్ చేయాలి అనుకుంటే ఈ షేప్ లో ఉండాలి, న్యూ టెక్స్ట్ కావాలంటే ఈ షేప్ లో ఉండాలి. ఓకేనా? ఇది. అండ్ నెక్స్ట్ మీరు ఎలా పడితే అలా క్లిక్ చేసుకుంటూ వెళ్ళొద్దు, ఎందుకంటే లేయర్స్ అనేవి వేస్ట్ గా మీకు చాలా వచ్చేస్తా ఉంటాయి. పొరపాటున మీకు అవసరం లేదు, ఇదిగోండి ఇలా పెట్టేస్తాం, అయ్యో వద్దు నాకు వద్దు అనుకోని మళ్ళీ మీరు వద్దన్నారనుకోండి ఎస్కేప్ కొట్టండి, అది అలాగే ఉండిపోయిద్ది. వేస్ట్ టెక్స్ట్ అనేది అలా ఉండిపోతుంది, లేయర్స్ అనేవి గజిబిజి అయిపోతాయి. మీరు ఇలా పెట్టుకోవద్దు. ఓకేనా? మీకు లేయర్ వద్దనుకుంటే కీబోర్డ్లో డిలీట్ కొట్టేయండి, డిలీట్ అయిపోతుంది. ఓకేనా? అండ్ నెక్స్ట్ వన్, ఇక్కడ మీరు మళ్ళీ ఏంటంటే టెక్స్ట్ స్టైల్స్ లో మీరు ఆల్రెడీ ఓన్లీ స్టైల్సే కాకుండా మనకి ఏమేమి ఉంటాయి అంటే ఇదిగోండి ఇక్కడ సైజ్ ఇక్కడ పెంచుకోవటం, టెక్స్ట్ సైజ్ అనేది పెంచుకోవటం. ఇది కాక ఇక్కడ చూసారా టెక్స్ట్ సైజ్ అనేది ఎన్ని ఉన్నాయి, 72 వరకే ఉన్నాయి, 72 సైజ్ వరకే ఉంది. నాకు ఇంకా కావాలి, సపోజ్ 72 పెట్టాను అనుకోండి, ఎంత వచ్చింది. 72 సైజ్ అనేది నాకు ఇంకా పెరగాలి అనుకుంటే నేనేం చేయాలి? అవునండి, తీసేసి చూపిస్తాను. ఇదిగోండి టెక్స్ట్ అనేది ఎంత ఉంది, 72 ఉంది. 72 కాకుండా నాకు ఇంకా పెరగాలి అనుకుంటే సేమ్ టెక్స్ట్ సెలక్షన్ తీసుకొని కంట్రోల్ అని మొత్తం సెలెక్ట్ చేస్తున్నాం కదా, సెలెక్ట్ చేసి ఆల్ కంట్రోల్ షిఫ్ట్ లెస్ దాన్ గ్రేటర్ దాన్, లెస్ దాన్ గ్రేటర్ దాన్ సింబల్స్ ఉన్నాయి చూడండి కీబోర్డ్లో. మీకు కీబోర్డ్లో ఎం లెటర్ పక్కన లెస్ దాన్ గ్రేటర్ దాన్ సింబల్స్ ఉంటాయి. మీరు రాసుకోండి, షార్ట్ కట్ రాసుకోండి. ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేయాలి అనుకుంటే గనక షిఫ్ట్ కంట్రోల్ రెండు పట్టుకొని గ్రేటర్ దాన్ లెస్ దాన్ ని ప్రెస్ చేయాలి. పెరగాలంటే గ్రేటర్ దాన్, తగ్గాలంటే లెస్ దాన్ చేసుకోవాలి. ఇదిగోండి ఇది. అలాగే ఇదంతా కాదు, ఈ వే కాదు, నాకు ఇలా కాదు అనుకుంటే కంట్రోల్ టీ అనేది ఎప్పుడు ఇవ్వాలి? పెంచాలంటే సైజ్ అయితే తగ్గించుకోవడానికి పెంచడానికి యూజ్ చేస్తాం. ఎప్పుడు యూజ్ చేస్తాము అంటే మూటూలు తీసుకొని యూజ్ చేయాలి. పెంచాలి తగ్గించాలన్నా కానీ ట్రాన్స్ఫార్మ్ సెలెక్షన్ రావాలి అంటే మూటూలు ఆన్ చేసుకొని ట్రాన్స్ఫార్మ్ సెలెక్షన్ కంట్రోల్ టీ అని షిఫ్ట్ ఆల్ట్ పట్టుకొని తగ్గించుకుంటాం. ఈక్వల్గా తగ్గాలి, ఈక్వల్గా పెరగాలి. ఓకేనా? ఇది టెక్స్ట్ టూల్లో సంబంధించి ఇంకొక ఏంటంటే టెక్స్ట్కి సంబంధించిన ఆప్షన్స్ రావాలంటే టెక్స్ట్ టూలే ఆన్ అయి ఉండాలి. ఓకేనా? ఇదిగోండి ఇంకా నెక్స్ట్ చూడండి, టెక్స్ట్ అనేది కూడా మళ్ళీ ఇక్కడ ఉన్న ఆప్షన్స్లో స్మూత్లో ఉండాలి. ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో ఆప్షన్లో స్మూత్ అనే దాంట్లో ఉండాలి. ఓకేనా? స్మూత్లో ఉండాలి. అండ్ నెక్స్ట్ అలైన్మెంట్స్. టెక్స్ట్ అనేది అలైన్మెంట్ అనేది మనం ఇక్కడ లేయర్ డైరెక్ట్గా యూస్ చేస్తాం కాబట్టి మనం ఇలా యూస్ చేసేటప్పుడు మనకి లెఫ్ట్లో ఉన్న రైట్లో ఉన్న పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. ఓకేనా? ఎందుకంటే ఎక్కడ కానీ అటు మార్జిన్స్లో మనం ఏ మార్జిన్ సైడ్ కావాలంటే అటు పెట్టుకుంటాము. మీకు డౌట్స్ ఏమైనా ఉంటే కనుక నేను లాస్ట్లో క్లియర్ చేస్తాను, మీరు అది నోట్ చేసి పెట్టుకోండి. ఓకేనా? మీకు ఏదైనా టెక్స్ట్కి సంబంధించి మనం ఏదైతే చెప్పుకున్నవి ఇప్పుడు చెప్పుకుంది కావచ్చు, లాస్ట్ క్లాసెస్లో చెప్పుకునే కావచ్చు, ఏదైనా డౌట్ ఉంటే కనుక నేను లాస్ట్లో మనం ఒక 10-15 మినిట్స్లో మీకు డౌట్స్కి టైం పెట్టుకుందాము, అప్పుడు చెప్తాను. మీరు అది నోట్ చేసి పెట్టుకోండి. ఓకేనా? ఇదిగోండి సెలెక్ట్ చేశాను. నాకు ఇప్పుడు ఎక్కడుంది అలైన్మెంట్ అనేది 3 అలైన్మెంట్స్ ఉన్నాయి, లెఫ్ట్, సెంటరు, మళ్ళీ రైట్. నాకు ఇది ఇందులో లెఫ్ట్లో ఉండాలంటే లెఫ్ట్ది, రైట్ సైడ్ ఉండాలంటే రైట్ సైడ్. ఓకేనా? లెఫ్ట్ రైట్ ఇది మీకు ఎటు సైడ్ కావాలంటే అటు సైడ్ చూసుకోండి. మీకు ఇది ఎప్పుడు తెలుస్తుంది అంటే టెక్స్ట్ టూల్ అనేది మనం డైరెక్ట్గా క్లిక్ చేస్తున్నాం, టెక్స్ట్ టూల్ అనేది డైరెక్ట్గా క్లిక్ చేస్తున్నాం. ఓకేనా? ఇదిగోండి ఇట్లా వస్తుంది, ఇట్లా టెక్స్ట్ టూల్ అనేది డైరెక్ట్గా టెక్స్ట్ అంటే శాంపిల్ టెక్స్ట్ వచ్చింది, దాన్ని మనం రీమోడిఫై చేసుకోవాలి మనకి ఏ కావాలంటే అది. ఇంకొకటి ఏంటంటే టెక్స్ట్ టూల్లో నాకు టెక్స్ట్ టూలు ఇలా బాక్స్ లాగా డ్రా చేస్తాను. డ్రా చేసినప్పుడు చూడండి ఇక్కడ నేను టైప్ చేసేటి
సైజ్ అనేది తక్కువ పెట్టుకోండి. టెక్స్ట్ టూల్ సైజు తక్కువ పెట్టుకోండి. ఇవ్వండి ఇలా టెక్స్ట్, ఇది కూడా శాంపిల్ టెక్స్ట్ వచ్చింది. మనం కంటిన్యూషన్ మ్యాటర్ ఉంటే చూసారా, ఏదైనా రన్నింగ్ మ్యాటర్ ఏదైనా పెట్టాలనుకున్నప్పుడు ఇక్కడ ఈ టెక్స్ట్ వాడతాం. ఇప్పుడు ఎటు నుంచి టైప్ అవుతుంది, రైట్ సైడ్ నుంచి లెఫ్ట్కి వెళ్తుంది. నాకు రెగ్యులర్గా ఉండాల్సిన వైపు పెట్టుకుంటాను. ఇప్పుడు ఇదేమవుతుంది, రెగ్యులర్ నార్మల్గా టైప్ చేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు నాకు ఇది సెంటర్ అవ్వాలి, లేదా లెఫ్ట్ ఉండాలి, రైట్ ఉండాలి అంటే ఈ టెక్స్ట్ని ఇలా సెలెక్ట్ చేసుకొని సెంటర్ అన్నాను అనుకోండి. దేనికి సెంటర్ అవుతుంది, నేను ఏదైతే ఇప్పుడు మనకి సెలక్షన్ కనిపిస్తుందో, ఏదైతే సెలక్షన్ కనిపిస్తుందో ఈ సెలక్షన్కి సెంటర్, చూసారా, ఈ సెలక్షన్కి సెంటర్ అవుతుంది. అలాగే ఏమవుతుంది, చుట్టూ బోర్డర్ అని చూసారా, దీనికి మాత్రమే సెంటర్, ఆ మార్జిన్కి మాత్రమే లెఫ్ట్, ఆ మార్జిన్కి మాత్రమే రైట్. ఓకే, ఇట్లా మనం టెక్స్ట్ టూల్ని యూజ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ టెక్స్ట్ టూల్లోనే ఇంకోటి, మనం ఏదైనా టెక్స్ట్ అనేది ఇంకా ఏమైనా కావాలంటే ఏంటంటే ఇదిగోండి ఇక్కడ ఉండే చూడండి, సేమ్ మీకు ఇక్కడ ఏదైతే వచ్చినాయో సేమ్ ఈ ఆప్షన్లో ఉంటాయి ఇక్కడ. ఓకేనా, క్యారెక్టర్ అంటాం దీన్ని. ఈ మీకు మామూలుగా ఉండదు. ఇది కావాలి అంటే కనుక వేరే టూల్ ఆన్లో ఉంటే రాదు, టెక్స్ట్ టూల్ ఆన్లో ఉంటేనే మీకు ఈ ఆప్షన్ అనేది కనిపిస్తుంది. దీన్ని క్లిక్ చేసి ఇదిగోండి టెక్స్ట్ సేమ్ మనకి స్టైల్స్ ఏదైతే కావాలో ఇవన్నీ ఇక్కడ ఉంటాయి. సేమ్ ఇక్కడ మార్చుకోవచ్చు, ఇక్కడ మార్చుకోవచ్చు. టెక్స్ట్ సైజ్ అనేది ఇక్కడ మార్చుకోవచ్చు, ఇక్కడ మార్చుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మీకు ఇంకొకటి మెయిన్ తెలియాల్సింది ఏంటంటే ఇదిగోండి ఇవి, ఇది చాలా ఇంపార్టెంట్, మీరు గమనించుకోండి. కొంతమంది ఫోటోషాప్లో ఏమవుతుంది అంటే మనం టైప్ చేస్తున్నాం కదా, నేను మళ్ళీ ఎంటర్ చేసి మళ్ళీ సేమ్ శాంపిల్ టెక్స్ట్ 1 సేమ్ శాంపిల్ టెక్స్ట్ 2 అని పెట్టా. నాకు ఇప్పుడు ఈ టెక్స్ట్కి సంబంధించి ఏమవ్వాలి, టెక్స్ట్ అనేది లైన్ టు లైన్ అనేది గ్యాప్ ఉండాలి. ఇదిగోండి అది ఇక్కడ, ఓకేనా. లైన్ టు లైన్ గ్యాప్ ఎక్కువ ఉండాలంటే దీన్ని వాడతాం. అలాగే ఓ టు అంటే లెటర్కి గ్యాప్ ఉండాలంటే ఇది. చూడండి స్పెల్లింగ్ అంటే గ్యాప్ వస్తుంది చూడండి. దీనికి షార్ట్ కట్ వచ్చేసరికి ఆల్ట్ ఆల్ట్ రైట్ బటన్ లెఫ్ట్ బటన్ యూస్ చేయొచ్చు. ఆల్ట్ రైట్ బటన్ లెఫ్ట్ బటన్ యూస్ చేస్తే గ్యాప్ అనేది పెంచటం తగ్గించడం లాంటివి యూస్ చేస్తాం అనమాట. ఓకేనా, ఇట్లాంటిది ఏదైనా. అలాగే లైన్ అనేది గ్యాప్, లైన్ టు లైన్ గ్యాప్ ఉంది కదా, తగ్గాలంటే ఆల్ట్ పట్టుకొని అప్ యారో డౌన్ యారో, అప్ యారో డౌన్ యారో యూస్ చేస్తాం. ఆల్ట్ పట్టుకొని అప్ యారో డౌన్ యారో ప్రెస్ చేస్తాము. ఇది చూసుకోండి, షార్ట్ కట్ కూడా రాసుకోండి. టెక్స్ట్ లైన్ టు లైన్ స్పేస్ కావాలి అనుకుంటే సెకండ్ లైన్, ఫస్ట్ లైన్, థర్డ్ లైన్ ఏదైనా సరే, ఓకేనా, ఏదైనా సరే మీకు ఇది కావాలి అనుకుంటే మొత్తం సెలెక్ట్ చేశారనుకోండి, 3 లైన్స్ చూడండి ప్రాపర్ అంతే అవుతాయి, తగ్గాలన్నా పెంచాలన్నా. ఓకేనా, నెక్స్ట్ టెక్స్ట్కి సంబంధించి ఇది ఇది జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. కొంతమందికి ఇట్లా వస్తుంటాయి, అయ్యో గ్యాప్ వస్తుంది, లైన్ టు లైన్ కలుస్తుంది అనుకుంటారు. మీకు ఇది నార్మల్ ఉండాలంటే కనుక ఇది ఆటోలో ఉండాలి, ఇది జీరోలో ఉండాలి. అప్పుడు ఇది లైన్ టు లైన్ గ్యాప్ ఆర్డర్ నార్మల్గా ఉన్నట్టు. ఓకే, ఇంకొకటి నెక్స్ట్ మనం లేయర్స్లో చెప్పుకోవాల్సినవి ఏంటంటే, మనం
ఏదైనా ఒక లేయర్, ఏదైనా కావచ్చు ఒక లేయర్, ఓకేనా. ఒక లేయర్ నాకు డూప్లికేట్స్ కావాలి, అంటే కాపీ పేస్ట్ అంటాం కదా, ఆల్రెడీ మనం మీకు ఐడియా ఉండే ఉంటుంది కాపీ పేస్ట్కి సంబంధించి. మీలో ఎంతమందికి కాపీ పేస్ట్కి సంబంధించి ఐడియా లేదు ఒకసారి చెప్పండి, చాలా ఇంపార్టెంట్. కాపీ పేస్ట్ ఇలాంటివి చేసుకునేది చాలా ఇంపార్టెంట్. ఎంతమందికి మీకు అది ఐడియా ఉంది, ఎంతమందికి ఐడియా లేదు, మెసేజ్ పెట్టండి. ఐడియా ఉన్న వాళ్ళు, లేకపోతే నో అని పెట్టండి, ఐడియా ఉంటే ఎస్ అని పెట్టండి. బిందు షార్ట్ కట్ మళ్ళీ ఒకసారి చెప్పమన్నా, దేనికి షార్ట్ కట్ చెప్పమంటారు ఒకసారి? టెక్స్ట్ దా, టెక్స్ట్ దేనా? బిందు టెక్స్ట్ షార్ట్ కట్ వచ్చి లైన్ టు లైన్ షార్ట్ కట్ అయితే గనక, టెక్స్ట్ కి లైన్ టు లైన్ షార్ట్ కట్ అయితే గనక ఇదిగోండి టెక్స్ట్ కంట్రోల్ సెలెక్ట్ చేసుకోవాలి, మొత్తం సెలెక్ట్ చేసుకోవాలంటే కంట్రోల్ ఏ. సపోజ్ చూడండి, టెక్స్ట్ టూల్ ఎక్కడైనా క్లిక్ చేయండి, టెక్స్ట్ ఆప్షన్ ఉన్నప్పుడు ఎక్కడైనా క్లిక్ చేయండి, కంట్రోల్ ఏ అనండి, ఆల్ట్ అప్ యారో డౌన్ యారో, ఇలా లైన్ టు లైన్ గ్యాప్. అలాగే లెటర్ టు లెటర్ అలా గ్యాప్ కావాలంటే ఆల్ట్ ప్రెస్ చేసి లెఫ్ట్ రైట్ యారోస్ ని యూజ్ చేయాలి. ఇది ఒకసారి రాసుకోండి, ఓకేనా. ఇది నార్మల్ సైజ్ లో ఉండాలి అంటే కనుక ఇదిగోండి టెక్స్ట్ టూల్ ఆన్ అయి ఉండాలి. మీరు మళ్ళీ ఇది రావట్లేదు అనుకోవద్దు, ఇది ఆటోలో ఉండాలి, ఇది జీరోలో ఉండాలి, ఓకేనా. ఇది నార్మల్ది. నెక్స్ట్ చూడండి, కొంతమంది ఐడియా ఉందంటున్నారు, కొంతమంది ఐడియా లేదంటున్నారు. సరే చెప్తా చూడండి, ఒక్కసారి చెప్తాను. సపోజ్ నాకు ఈ బాక్స్ ఉంది కదా, సపోజ్ ఇలా, ఇది చూడండి, చూడండి ఇప్పుడు నాకు కాపీ పేస్ట్ కి తేడా ఇది చెప్తున్నా. ఫస్ట్ ఇది వినండి, చాలా ఇంపార్టెంట్, మీకు అందరికి తెలిసి ఉండాలి ఇది కూడా. ఇప్పుడు ఇది ఉంది నాకు, ఇది కాపీ అనేది ఎప్పుడు వాడతాం? రెండు చోట్ల ఉండాలి, ఓకేనా. రెండు చోట్ల ఉండాలి, రెండు చోట్ల ఉండాలన్నమాట. కాపీ అనేది నాకు ఫస్ట్ ప్లేస్ లో ఉండాలి, సెకండ్ ప్లేస్ ఉండాలి. సపోజ్ నేను ఇది ఏ అనుకుంటాను, ఇది ఏ, సపోజ్ ఇది ఏ అనుకున్నాను, ఉన్న పొజిషన్ ఏ అనుకున్నాను. నాకు ఇక్కడ వేరే చోట బి పొజిషన్ లోకి నాకు కావాలి, ఏంటిది? ఈ బాక్స్ అనేది ఏలో ఉండాలి ప్లస్ బిలో ఉండాలి, ఓకేనా. రెండు చోట్ల ఉండాలి అంటే గనక కాపీ చేయాలి, బి ప్లేస్ లోకి రావాలి అంటే గనక పేస్ట్ చేయాలి, ఓకేనా. సపోజ్ ఇప్పుడు ఇది ఏ ప్లేస్ లో ఇక్కడ ఉందనుకున్నా కదా, నాకు ఇక్కడ కూడా కావాలి కదా. బి ప్లేస్కి వెళ్ళాను కానీ అది వెళ్తుందా? వెళ్ళదు. ఏం చేయాలి? సెలెక్షన్ చేయాలి, ఇదిగోండి ఇలా సెలెక్ట్ చేసి కాపీ, ఎడిట్లో మీకు కాపీ అని ఉంటుంది, షార్ట్ కట్ వచ్చి కంట్రోల్ సి, ఓకేనా. ఎక్కడికి కావాలి? టార్గెట్ కూడా ఇవ్వాలి మనం, పేస్ట్, ఓకేనా. పేస్ట్ బిలో కూడా కావాలి, టార్గెట్ అన్నమాట, ఓకేనా. అంటే మీకు ఇదేంటంటే ఒక ఏలో ఉన్న ఒక ఒక ఐటమ్ని, ఏలో ఉన్న దాన్ని బిలోకి తీసుకువెళ్ళాలి అంటే గనక, ఏలో ఉన్న ఒక ఐటమ్ని బిలోకి తీసుకెళ్ళాలి అంటే గనక ఏలో ఉన్న ఐటమ్ని కాపీ చేసుకొని బిలో ఉన్న దానికి పేస్ట్ చేస్తాం, ఓకేనా. ఇక్కడేమో కాపీ చేయాలి, ఇక్కడ కాపీ చేయాలి, ఇక్కడేమో పేస్ట్ చేసుకోవాలి. అలాగే ఇంకొకటి కాపీతో పాటు మెయిన్ ఇంపార్టెంట్ కట్, ఓకేనా. కాపీతో పాటు ఇంకోటి ఇంపార్టెంట్ కట్, ఇదిగోండి ఎడిట్లో కట్ అని ఉంటుంది, దీనికి కంట్రోల్ ఎక్స్, పేస్ట్కి వచ్చేసరికి కంట్రోల్ వి, ఓకేనా. ఇది గుర్తుపెట్టుకోండి. ఇందాక ఏం చేసాం? ఏలో ఉండాలి బిలో ఉండాలి రెండు చేసాం కదా. ఇప్పుడు కట్ అనేది ఏంటంటే నాకు ఇక్కడ ఉండకూడదు, ఇక్కడ అనవసరంగా ఉంది, ఇక్కడికి రావాలి అన్నప్పుడు సేమ్
సెలెక్ట్ చేస్తాను, ఇక్కడ ఉండకూడదు, కంట్రోల్ ఎక్స్ కట్, కంట్రోల్ ఆ లేయర్ సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ ఎక్స్, ఎక్కడికి కావాలి ఇక్కడికి ఉండాలి, పేస్ట్. అంటే ఇప్పుడు ఇది ఇక్కడ పడుతుందని కాదు, ఇదే ప్రాసెస్ మీరు ఏం చేయొచ్చు, ఫొటోస్కి ఫైల్స్కి అన్నిటికీ యూస్ చేస్తాం. సపోజ్ చూడండి, ఇక్కడ కూడా చూడండి, ఇప్పుడు నాకు ఈ ఇమేజ్ ఉంది, ఇక్కడ ఉండాలి, ఈ ఇమేజ్ ఇక్కడ ఉండాలి, ప్లస్ నాకు ఇంకొక ప్లేస్లోనూ ఉండాలన్నమాట. అలా ఉండాలి అనుకున్నప్పుడు ఏం చేయాలి, కాపీ. సపోజ్ నాకు ఇదిగోండి ఈ ఫోటో ఉంది, నాకు ఇక్కడ ఉండాలి, కాపీ. ఇది చూడండి మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇవ్వండి ఇది కాపీ చేశాను, కంట్రోల్ సి, ఈ ఇమేజ్ ఇక్కడికి రావాలి, కంట్రోల్ వి అంటే పేస్ట్. ఇవ్వండి ఇక్కడ ఉండిద్ది ప్లస్ ఇక్కడ ఉండిద్ది. నాకు సపోజ్ ఈ ఇమేజ్ ఇక్కడ ఉండకూడదు, ఇక్కడ ఉండకూడదు అనుకుంటే రైట్ బటన్ కంట్రోల్ ఎక్స్, ఇక్కడ సెలెక్ట్ చేసాను చూడండి, ఇన్నిటిలో ఇన్ని ఫొటోస్లో నాకు ఈ ఫోటో అనేది ఇక్కడ వద్దు అనుకున్నప్పుడు సెలెక్ట్ చేయాలి, రైట్ బటన్ కట్, షార్ట్ కట్ వచ్చి కంట్రోల్ ఎక్స్ చేసి ఎక్కడికి కావాలి, ఆ టార్గెట్ బి, ఇది ఏ అనుకుంటాం, టార్గెట్ వచ్చి బి అయితే ఇక్కడ పేస్ట్, కంట్రోల్ వి. ఓకేనా, ఇదిగోండి వచ్చేసింది. అంటే ఇక్కడ ఉండదు, మళ్ళీ ఇక్కడ ఉండదు, మనం ఏడైతే టార్గెట్ ఇచ్చామో ఆడ ఉండదు. ఇది కట్ కాపీకి సంబంధించి, లేదా కాపీ పేస్ట్. కట్ అన్నా కాపీ అన్నా రెండిట్లోకి ఏది యూజ్ చేసినా పేస్ట్ అనాలి. కట్ అన్నది కాపీ చేసింది, రెండిట్లో ఏది రావాలన్నా కానీ పేస్ట్ చేయాలి. ఓకేనా, ఇది అయితే ఇక్కడ కట్ కాపీతో పాటు ఫోటోషాప్లో మనకి ఇంకొకటి ఏంటంటే డూప్లికేట్ అని ఉంటుంది. ఓకేనా, కట్ కాపీగా నేను చేయాలి అంటే ఖచ్చితంగా దాన్ని సెలెక్ట్ చేయాలి. కట్ కాపీ అంటే ఖచ్చితంగా ఇలా సెలెక్ట్ చేయాలి లేయర్ని. ఓకేనా, అండ్ టెక్స్ట్కి వచ్చేసరికి అయితే ఈ సెలెక్షన్ సరిపోదు. ఇలా సెలెక్ట్ చేసి నాకు ఇంకొక టెక్స్ట్ కావాలి అంటే కుదరదు, ఎందుకంటే టెక్స్ట్ లేయర్ వేరు, నార్మల్ లేయర్ వేరు. నార్మల్ లేయర్ అయితే ఇదిగో మీకు ఇక్కడ చూడండి ఎలా కనిపిస్తుంది, లేయర్ బాక్స్లో నార్మల్గా కనిపిస్తున్నాయి. అలాగే టెక్స్ట్ లేయర్ అయితే చూడండి, టీ అనేది ఉంది చూసారా, అంటే టెక్స్ట్ లేయర్. దీన్ని మీరు ఇలా సెలెక్ట్ చేసి ఈ లేయర్ని, నార్మల్ లేయర్ని సెలెక్ట్ చేసి కాపీ కట్ డిలీట్ చేసినట్టుగా చూడండి, డిలీట్ అయిపోయింది. ఓకేనా, సెలక్షన్తో డిలీట్ అయిపోయింది. కానీ మీరు దీన్ని అలా డిలీట్ చేయలేరు, టెక్స్ట్ లేయర్ని మీరు డిలీట్ చేయలేరు. చెప్తాను చూడండి. ఓకే, డిలీట్ చేస్తుంటే టెక్స్ట్ లేయర్ డిలీట్ అవ్వదు. మీకు డిలీట్ అవ్వాలి అంటే కనుక రీస్ట్రైజింగ్ చేయాలంటే మీకు చెప్పాను కదా, రైట్ బటన్ ఇక్కడ క్లిక్ చేసుకొని రీస్ట్రైజ్ లేయర్ అని ఉంటుంది, ఆ లేయర్ టెక్స్ట్ లేయర్ని సెలెక్ట్ చేసి రైట్ బటన్లో ఇదిగోండి ఇది చేస్తేనే మీకు అది నార్మల్ లేయర్ కింద అయిపోతుంది. ఇప్పుడు ఇది టెక్స్ట్ లేయర్ కింద ఉంది కదా, రైట్ బటన్ ఇదిగోండి. ఇప్పుడు నేను ఏదైనా సెలక్షన్ టూల్ ఇచ్చి డిలీట్ చేయాలన్నా డిలీట్ చేస్తాను. ఓకేనా, కాపీ చేయాలన్నా కాపీ చేస్తాను, ఏమైనా చేస్తాను. అలాగే డూప్లికేట్ అంటాం. ఇక్కడ ఒక లేయర్ని డూప్లికేట్ చేయాలి అంటే కనుక లేయర్ బాక్స్లో కావున్న లేయర్స్ని కానీ ఏదైనా ఒక లేయర్ని డూప్లికేట్ చేయాలి అంటే కనుక ఏ లేయర్ అయితే మీరు డూప్లికేట్ చేయాలనుకుంటున్నారో ఆ లేయర్ని సెలెక్ట్ చేయండి, కంట్రోల్ జే అనండి. సపోజ్ నేను ఈ లేయర్ని డూప్లికేట్ చేయాలనుకున్నాను, ఈ లేయర్ డూప్లికేట్ చేయాలనుకుంటే ఆ లేయర్ సెలెక్ట్ చేసుకోవాలి, రైట్ బటన్ క్లిక్ చేయండి, మీకు డూప్లికేట్ లేయర్ అని ఉంటుంది. లేదా డూప్లికేట్ లేయర్కి షార్ట్ కట్ వచ్చేసరికి కంట్రోల్ జే చూడండి, కంట్రోల్ జే అన్న డూప్లికేట్ అయ్యిందా, లేయర్ డూప్లికేట్ అయ్యిందా, అవలేదా, డూప్లికేట్ అయ్యింది. కానీ మనకి కనిపించట్లా, మనకి లేయర్ కనిపించట్లా, ఎందుకంటే అదే ప్లేస్లో డూప్లికేట్ అవుతుంది, అదే ప్లేస్లో డూప్లికేట్ కింద వస్తుంది. మూవ్ టూల్ తీసుకొని పక్కకి జరిపితే డూప్లికేట్ లేయర్ వస్తుంది. ఇది కాపీకి పేస్ట్కి రెండు ఒకటే కదా అనుకుంటాము, కానీ చూడండి కాపీకి డూప్లికేట్కి డిఫరెన్స్ అన్నమాట. ఇప్పుడు ఈ లేయర్ సెలెక్ట్ చేశాను, నాకు ఇది కాపీ పేస్ట్ అనాలి, కాపీ పేస్ట్. ఏమైంది కాపీ పేస్ట్ అంటే, ఎక్కడొచ్చింది, ఇక్కడ వచ్చింది. ఇది తీసేస్తున్నాను, ఇది తీసేస్తున్నాను. ఆల్రెడీ కాపీ అనేసే కాబట్టి ఎన్నిసార్లైనా మనం పేస్ట్ అనేది చేయొచ్చు, ఎన్నిసార్లైనా పేస్ట్ చేయొచ్చు. మనం మళ్ళీ కాపీ చేయాల్సిన పని లేదు. ఎప్పటి వరకు, ఇంకొకటి కాపీ చేసేంత వరకు. ఓకేనా, ఎక్కడ వస్తుంది చెప్పండి,
నేను పేస్ట్ అనగానే ఎక్కడ వస్తుంది? డాక్యుమెంట్లో ఎక్కడైనా రావచ్చు, డాక్యుమెంట్లో ఎక్కడైనా పేస్ట్ అవ్వచ్చు. కానీ డూప్లికేట్ అంటే మాత్రం, డూప్లికేట్ అన్నాను అనుకోండి ఏమవుతుంది? అదే ప్లేస్లో డూప్లికేట్ అవుతుంది, అదే ప్లేస్లో డూప్లికేట్ అవుతుంది. ఇదిగోండి, ఇది ఎప్పుడు యూజ్ చేస్తాము అంటే ఒక ఇమేజ్ని మనం కొన్ని కొన్ని సిచ్యువేషన్లో అదే పొజిషన్లో ఉండాలి, అటు ఇటు జరగకుండా పొజిషన్లో ఉంచి మనం ఏదైనా కాపీ చేయాలన్నా, కట్ చేయాలన్నా, లేదా ఆ ఇమేజ్ని ఇది చేయాలన్నా, అడ్జస్ట్మెంట్ చేయాలి అంటే కనుక మనం కట్ కాపీ ఈ డూప్లికేట్ ఆప్షన్ వాడతాం. షార్ట్ కట్ వచ్చి Ctrl+J. అండ్ నెక్స్ట్ వన్ ఇంకొక మెథడ్ ఉంది ఇందులోనే. ఆల్ట్ పట్టుకొని ఆ లేయర్ని పక్కకి డ్రా చేసామనుకోండి, మూవ్ టూల్తో ఆల్ట్ పట్టుకొని పక్కకి డ్రా చేసామనుకోండి, కొత్త లేయర్ వస్తుంది. మళ్ళీ లేయర్ వచ్చింది, ఇదిగోండి. ఆల్ట్ పట్టుకొని మూవ్ టూల్తో పక్క డ్రా చేస్తే డూప్లికేట్ వస్తుంది. ఓకేనా? ఇది. అండ్ నెక్స్ట్ మెయిన్ లేయర్లో మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, చూడండి కింద మీకు ఆప్షన్స్ కనిపిస్తున్నాయా? ఇదిగోండి ఇక్కడ లేయర్ బాక్స్లో కింద ఆప్షన్స్ కనిపిస్తున్నాయి చూడండి. ఓకేనా? ఇవి ఇవి మళ్ళీ చాలా ఇంపార్టెంట్. ఒకటేమో ఇదిగోండి ఇక్కడ, ఇది డిలీట్. ఒక లేయర్ని డిలీట్ చేయాలంటే ఇక్కడ నుంచి లేయర్ బాక్స్లో డిలీట్ చేయొచ్చు. షార్ట్ కట్ డిలీట్ సెలెక్ట్ చేయండి, డిలీట్ అన్నారంటే డిలీట్ అయిపోతుంది. ఎస్ ఆర్ నో? ఎస్. అలాగే ఈ పక్కన ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా, ఈ ప్లస్ సింబల్ అనేది ఏంటంటే లేయర్ కొత్తగా యాడ్ అవుతుంది, లేయర్ అనేది కొత్తగా యాడ్ అవుతుంది. ఎన్నిసార్లు క్లిక్ చేస్తే అన్ని లేయర్స్ యాడ్ అవుతూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఫోల్డర్గా ఉంది చూసారా, ఇది చెప్తాను అలా ఉన్న, అది ఇప్పుడే కాదు నేను చెప్తాను నెక్స్ట్. తర్వాత మనకి మెయిన్ ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే బ్లెండింగ్ ఆప్షన్స్. ఇదిగోండి లేయర్లో మెయిన్ ఇంపార్టెంట్ ఇది కూడా, సారీ బ్లెండింగ్ ఆప్షన్స్ ఇవి. ఇక్కడ ఎఫ్ఎక్స్ అని ఉంది కదా, ఇది బ్లెండింగ్ ఆప్షన్స్. ఇవి కలర్ కరెక్షన్స్ అనమాట, కలర్ బ్యాలెన్స్కి సంబంధించిన సెట్ ఇదంతా. తర్వాత ఈ పక్కన మీకు ఒక బాక్స్ లాగా ఉండి కనిపిస్తుంది చూసారా, ఇదిగోండి ఇది మాస్క్ అంటాం. మాస్క్, లేయర్ మాస్క్ అంటాం అనమాట. ఇది దేనికి యూజ్ చేస్తాము అనేది కూడా నేను చెప్తాను. ఇవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్, ఇది లేయర్కి సంబంధించి. చూడండి ఎప్పుడు యూజ్ చేయాలి ఇవి అంటే, సపోజ్ చూడండి నాకు 2 లేయర్స్ ఇది ఉన్నాయి కదా, నేను ఇప్పుడు ఫొటోస్ కొన్ని తీసుకున్నాను. నేను ఒక 3 ఫొటోస్ అలా తీసుకున్నాను. నేను మనం చేశాం కదా నిన్న, సారీ లాస్ట్ క్లాస్ అప్పుడు మీకు చెప్పాను కదా. ఇదిగోండి బాక్స్, న్యూ లేయర్, సమ్ సెలెక్ట్ చేసుకోండి, కలర్ని సెలెక్ట్ చేసుకోండి, ఫిల్ చేసి సెలెక్షన్ తీసేయండి. ఇక్కడ నేను ఇమేజ్ పెట్టాలనుకుంటున్నాను, ఏ ఇమేజ్ అయితే నాకు కావాలనుకున్నానో ఆ ఇమేజ్ని ఇదిగోండి ఇట్లా పెట్టాను. నాకు ఇప్పుడు ఈ రెండు నాకు మూవ్ అవ్వాలి, ఈ రెండు ఒకేసారి మూవ్ అవ్వాలి, ఈ రెండు ఒకేసారి మూవ్ అవ్వాలి అంటే కనుక నేనేం చేస్తాను, ఈ లేయర్ని, ఓకేనా, ఈ లేయర్ని ఆ కింద ఉన్న లేయర్ అంటే బ్లూ కలర్ ఉన్న లేయర్ని రెండు నాకు సెలెక్ట్ చేసుకొని మూవ్ చేస్తాను. ఎక్కడికి కావాలంటే అక్కడికి మూవ్ చేసుకోవచ్చు. చెప్పే కదా ఎలా కావాలంటే అలా మూవ్ చేసుకోవాలంటే సెలక్షన్ ఉండాలి. ఇప్పుడు రెండు పక్క పక్కనే ఉన్నాయి కాబట్టి షిఫ్ట్ పట్టుకొని సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే నాకు ఇక్కడ కాకుండా ఇక్కడ కూడా సెలెక్ట్ చేయాలంటే రైట్ బటన్, ఒక లేయర్ సెలెక్ట్ చేశాను, షిఫ్ట్ పట్టుకొని రైట్ బటన్, ఆ నెక్స్ట్ లేయర్ కూడా సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు అటు ఇటు మూవ్ అవుతుంది. కానీ నేను మళ్ళీ వేరే లేయర్ ఏదైనా సెలెక్ట్ చేసినప్పుడు ఈ రెండు పోయినాయి. మళ్ళీ మాకు ఇది కావాలంటే అదొక్కటే జరుగుతుంది, ఏదైతే సెలెక్ట్ చేస్తానో అదే మూవ్ అవుతుంది. కానీ నాకు ఇది
పేరుగా ఉండాలి, ఈ రెండు ఒకటే పేరుగా ఉండాలి. అంటే ఈ రెండు సెలెక్ట్ చేసుకొని చూడండి, సెలెక్ట్ అయింది. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీకు లాక్ సింబల్ సెలెక్ట్ అయింది చూడండి, ఇందాక సెలెక్ట్ అవ్వలేదు, ఇప్పుడు సెలెక్ట్ అయింది. దీన్ని క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేస్తే లాక్ పడుతుంది. ఈ రెండు ఒక పేరు అయిపోతాయి. ఈ రెండు పేరు అయిపోయి లాక్ అయిపోతాయి, మీకు మూవ్ అవుతుంది. కానీ ఇండివిజువల్ గానే ఉంటుంది. మీకు మళ్ళీ నాకు వద్దు అనుకుంటే ఏ లేయర్ అయితే మళ్ళీ ఆ లేయర్ని లాక్ ఆఫ్ చేసేయండి, మళ్ళీ మీకు ఇండివిజువల్ అయిపోతుంది అనమాట. ఇదే ప్రాసెస్ దేనికైనా యూజ్ చేసుకోవచ్చు. సపోజ్ దీనికి ఈ ఫోటోకి నేను టెక్స్ట్ పెట్టాలనుకుంటున్నాను, మళ్ళీ ఏం చేస్తున్నాను, కింద ఒక బాక్స్ లాగా డ్రా చేసి న్యూ లేయర్, ఈ బాక్స్కి మళ్ళీ నేను ఒక కలర్, నేను మళ్ళీ ఈ బాక్స్కి ఒక కలర్ ఇస్తున్నాను. సెలక్షన్ తీసేసి టెక్స్ట్, ఒక టెక్స్ట్ని ఇది కూడా తీసేయండి. నేను ఒక టెక్స్ట్ని క్లిక్ చేసి ఫోటో 1 చూడండి. నిన్న నాకు లాస్ట్ క్లాస్లో ఫొటోస్ పెట్టారు, ఒక ఫ్రేమ్లో పెట్టి కొంతమంది పంపించారు. అది ఫోటోషాప్లో చేశారా లేకపోతే యాప్లో చేశారా ఓకే, కానీ ఇక్కడ మీరు ప్రాపర్గా చూడాల్సింది ఏంటంటే కలర్ కరెక్షన్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. మనం ఎలా పడితే అలా ఇవి పెట్టకూడదు, కలర్స్ అనేవి మ్యాచింగ్గా ఉండాలన్నమాట. కలర్స్ అనేవి మ్యాచింగ్గా ఉండాలి. ఇప్పుడు ఇక్కడ నేను ఎల్లో తీసుకున్నాను, ఏ కలర్ అయితే నాకు ఇక్కడ ఎల్లోకి ఈ టెక్స్ట్ అనేది కనిపిస్తుంది, బాక్స్ అనేది ఎల్లో ఉంది, టెక్స్ట్ అనేది ఎల్లో ఉంది. నేను ఇప్పుడు ఎల్లో టు ఎల్లో పెడితే ఏమవుతుంది, మిక్స్ అయిపోయి కనిపించదు. సపోజ్ నేను ఇంకో కలర్ తీసుకుందాం అనుకున్నా, ఇలా పెడతాను చూడండి, కనిపిస్తుందా, టెక్స్ట్ అనేది కనిపిస్తుందా, కనపడదు. ఇంకొక కొద్ది కలర్ షేడ్ చేస్తున్నా, ఇది కూడా చూడండి ఎలా ఉంది, ఇది కనిపిస్తుందా. ఇంకా నాకు ఇది హైలైట్ అవ్వాలి అనుకుంటే దానికి ఆపోజిట్ కలర్ పేర్ అనేది కరెక్ట్గా ఉన్న కలర్స్ చూసి చేసుకోవాలి. ఏ కలర్ మ్యాచింగ్ కరెక్ట్గా సెట్ అవుతుంది, నీట్గా కనిపిస్తుంది అన్నది చూసుకోండి. ఓకేనా. టెక్స్ట్ ఫాంట్ మోడల్ మార్చాలంటే ఇక్కడ ఇది ఇలా పెట్టాను. అండ్ అండ్ సేమ్ బాక్స్ తీసుకున్నాను, న్యూ లేయర్, ఇంకొక కలర్ ఇచ్చాను, ఇక్కడ ఫోటో కూడా ఇంకొక ఫోటో పెడుతున్నాను. ఇక్కడ మీరు ఒకటి ఆలోచించండి, నేను ఇప్పుడు డ్రా చేశాను, ఈ ఫ్రేము చూడండి, ఈ రెడ్ కలర్ ఫ్రేము ఈ బ్లూ కలర్ ఫ్రేము ఒకటే ఉందా లేదా, సైజ్ అనేది కరెక్ట్గా లేదు. కాబట్టి నేనేం చేయాలి, నాకు కరెక్ట్గా కావాలి, అదే సైజ్ కావాలి, యాస్టీజ్గా డ్రా చేయగలుగుతారా. ఓకేనా. ఒకవేళ ప్రాక్టీస్ మీద నేను డ్రా చేస్తాను అనుకోండి, ఒకవేళ మీరు బిగినర్స్ కాబట్టి మీకు ప్రాక్టీస్ కుదరలేదు అనుకోండి, మీకు యాస్టీజ్గా రాదు కదా. సేమ్ కావాలనుకుంటే మీరు నాకు నేను లాస్ట్ క్లాస్వి పంపినప్పుడు కూడా కొంతమంది ఒక సగం పెద్దది, కొద్ది పెద్దది, కొద్ది చిన్నది అలా పంపారు. అలా కాకుండా ప్రాపర్ కరెక్ట్గా ఉండాలి అనుకుంటే కనుక మనం ఏం చేయాలి, ఇప్పుడు ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, ఒక లేయర్ యాజ్ ఇట్ ఈస్ కావాలి అనుకుంటే డూప్లికేట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను బ్లూ కలర్ లేయర్ని సెలెక్ట్ చేసుకొని పక్కగా డ్రా చేశాను, సేమ్ సైజు, ఎక్కువ తక్కువ ఏది అవ్వలేదు, సేమ్ సైజు సేమ్ వచ్చింది. కాకపోతే నాకు ఇక్కడ కలర్ అనేది మారలా. అలా ఉంచండి, చెప్తాను, కలర్ మార్చుకోవడం కూడా చెప్తాను నేను. అలాగే నాకు ఇంకోటి ఏంటి, ఇది కావాలి, ఇది కావాలి. కాబట్టి ఈ లేయర్ సెలెక్ట్ చేస్తున్నా, ఈ టెక్స్ట్ లేయర్ సెలెక్ట్ చేస్తున్నా. ఏం చేయొచ్చు, ఆల్ట్ పట్టుకొని మనం పక్కకి డ్రా చేయొచ్చు. చూడండి అటు ఇటు జరుగుతుంది కదా, ఎలా ఒకే పొజిషన్లో ఉందో లేదని తెలియాలి కాబట్టి ఆల్ట్ పట్టుకొని డ్రా చేసి షిఫ్ట్ పట్టుకోండి, కరెక్ట్గా ఈక్వల్గా వస్తుంది, కరెక్ట్గా ఈక్వల్గా వస్తుంది. ఈ ప్రాసెస్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనం నెక్స్ట్ వెబ్ డిజైనింగ్ అవి చెప్పుకునేటప్పుడు ఇట్లాగే మనం ఫొటోస్ అవి పెట్టి లింక్స్ ఇవ్వాల్సి వస్తుంది. అలాంటప్పుడు మనం ఇలాంటి ఈ మోడల్ ఎలా చేయాలి ఏంటనేది మనకు అవసరం అవుతుంది. కాబట్టి ఇది జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. నాకు ఇప్పుడు మళ్ళీ ఇదే సెట్ పక్కన కావాలి, ఇంకొక ఫోటో పెడతానికి. అలాగే ఇక్కడ నేను ఫోటో 2 అని పెడుతున్నా. ఇక్కడ సెలెక్ట్ టెక్స్ట్ టూల్ తీసుకోండి, షార్ట్ కట్ టీ, టెక్స్ట్ టూల్ తీసుకొని నెంబర్ 2 అని మార్చారు. నాకు ఇప్పుడు మళ్ళీ మూడో ఫోటో పెడతానికి ఇంకొక సెట్ కావాలి. కాబట్టి ఏం చేయాలి, బ్లూ కలర్ ఉన్న బాక్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఈ ఇమేజ్ అవసరం లేదు, ఇమేజ్ తీసేస్తాం కాబట్టి
బ్లూ కలర్ది సెలెక్ట్ చేసుకోవాలి, షిఫ్ట్ పట్టుకోండి. ఎల్లో బాక్స్ది సెలెక్ట్ చేసుకోవాలి, షిఫ్ట్ పట్టుకొని. టెక్స్ట్ టూల్ సెలెక్ట్ చేయండి, షిఫ్ట్ పట్టుకొని. ఇప్పుడు ఏం చేస్తాం, ఆల్ట్ షిఫ్ట్ పట్టుకుంటే పక్కకి డ్రా అవుతుంది కదా. చూడండి ప్రాపర్ నీట్గా వచ్చేసింది సేమ్ సైజులో. మళ్ళీ ఇప్పుడు నేను ఇంకొక ఫోటోని నేను తీసుకొస్తున్నాను. మౌస్తో పట్టుకొని దీనిలో డ్రా చేసి వదిలేయండి. కంట్రోల్ టీ తగ్గించండి. ఇది ఇంకోటి ఏం చేంజ్ చేయాలి, ఫోటో 3 అనేది చేంజ్ చేస్తున్నాం. ఓకేనా. ఇది ఇక్కడ మనం ఈ ప్రాసెస్ చేసినప్పుడు నాకు కలర్ అనేది బాక్సెస్కి కలర్ మారాలి. సపోజ్ చూడండి, ఈ కలర్ మారాలి అంటే ఏం చేయాలి, నాకు మళ్ళీ సెలక్షన్ తీసుకొనే మార్చగలను. ఓకేనా. ఈ కలర్ దీనికి అప్లై అవ్వాలి కాబట్టి ఆ లేయర్ సెలెక్ట్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చెప్తున్నా, లేయర్ సెలెక్షన్ అనేది మస్ట్. వర్క్ అనేది దేనికి అప్లై చేయాలి, దేనికి అప్లై చేస్తున్నారు అది చూసుకొనే వర్క్ అప్లై చేయండి. ఏ లేయర్ సెలెక్ట్ అయ్యి ఉంది ఏందనేది. సపోజ్ నాకు ఇది పెట్టే కదా, ఇప్పుడు ఇది వర్క్ చేసేసాను. ఇప్పుడు దీనికి నేను ఈ బ్లూ కలర్కి రెండో నెంబర్ ఫోటోకి బ్లూ కలర్ని మార్చాలనుకున్నా. మళ్ళీ నేను సెలెక్షన్ తీసుకొని డ్రా చేస్తున్నాను అనుకోండి, ఇట్లా వస్తుంది. బిగినర్స్ ఒకవేళ మీరు చేసేటప్పుడు ఎక్కువ తక్కువగా వస్తుంది. మీరు అప్లై చేశారనుకోండి, మూడు సేమ్ ఉండవు. ఓకేనా. సెలక్షన్ అనేది ప్రాపర్గా రాదు కాబట్టి మనం దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ప్రాపర్గా రావాలంటే మనం ఏం చేయాలి అంటే కంట్రోల్ ఫస్ట్ ఆ లేయర్ సెలెక్ట్ చేయండి. మీకు ఏ లేయర్ అయితే మీకు కలర్ చేంజ్ అవ్వాలనుకుంటున్నారో ఆ లేయర్ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేయాలంటే మూవ్ టూల్ తీసుకోవాలి, రైట్ బటన్ క్లిక్ చేయండి, ఆ లేయర్ సెలెక్ట్ చేయండి. ఇదిగో నా లేయర్ సెలెక్ట్ అయ్యింది. ఇప్పుడు కంట్రోల్ పట్టుకొని, కీబోర్డ్లో కంట్రోల్ పట్టుకొని ఆ లేయర్ మీద బాక్స్ లాగా, లేయర్ బాక్స్ లో కనిపిస్తుంది చూసారా, నువ్వు ఇట్లా ఇలాంటి ప్లేస్లో ఏ లేయర్ అయితే మీరు సెలెక్ట్ చేయాలనుకున్నారో ఆ లేయర్ మీద కంట్రోల్ పట్టుకొని క్లిక్ చేయండి. కంట్రోల్ పట్టుకొని క్లిక్ చేస్తే మీకు సెలక్షన్ వస్తుంది. వచ్చింది చూసారా, ఎక్కువ తక్కువ కూడా రాలా, యాస్టీజ్ ఆ లేయర్ ఎలా ఉందో అలాగే వచ్చింది. ఓకేనా. ఆ లేయర్ ఎలా ఉందో అలాగే వచ్చింది. మీరు ఆ లేయర్ మీద సెలెక్ట్ చేస్తే యాస్టీజ్గా వస్తుంది సెలక్షన్ అనేది. ఇంకోటి కూడా ఇందాక చెప్పాను కదా, మనం ఇందాక బాక్స్ ఇన్సర్ట్ చేసేటప్పుడు వాటి టెక్స్ట్లో ఇమేజ్ ఇన్సర్ట్ చేసేటప్పుడు కూడా చెప్పా, ఇదే ప్రాసెస్ ఏ లేయర్కైనా అప్లై అవుతుంది అని. అట్ ద సేమ్ వే ఇదే ప్రాసెస్ ఏ లేయర్కైనా అప్లై అవుతుంది. సపోజ్ దీనికి ఇచ్చా కదా, సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ పట్టుకొని సెలెక్ట్ చేసా కదా, అలాగే నాకు ఈ టెక్స్ట్ కూడా నాకు అలా సెలక్షన్ కావాలి అంటే ఏం చేస్తాను, సేమ్ లేయర్ సెలెక్ట్ చేసుకోవాలి, కంట్రోల్ పట్టుకొని అది ఏ లేయర్ అయితే ఆ లేయర్ మీద ఇక్కడ క్లిక్ చేయాలి. ఓకేనా. అప్పుడు సెలక్షన్ వస్తుంది. ఇక్కడ మళ్ళీ ఇదే సెలక్షన్లో నేను కలర్ ఫిల్ చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు, కానీ అది నార్మల్ లేయర్ కింద ఉంటుంది. న్యూ లేయర్, కలర్ వేరేది అప్లై చేస్తున్నాను, కలర్ వేరేది అప్లై చేశాను. చూడండి దీనికి దీనికి డిఫరెన్స్ ఏంటి, దీనికి దీనికి అంటే ఇది టెక్స్ట్ లేయర్. ఓకేనా. ఇది నార్మల్ లేయర్. ఎలా చెప్తాం ఇది టెక్స్ట్ లేయర్ నార్మల్ లేయర్ అనేది ఎలా చెప్తాం, లేయర్లో టీ అని ఉంటుంది, అది టెక్స్ట్ లేయర్. ఇలా ఉంటే అది నార్మల్ లేయర్. ఓకేనా. అట్ ద సేమ్ వే ఇంకొక ప్రాసెస్ కూడా మీకు చెప్తున్నాను, అన్నిటికీ అప్లై అవుతుంది. ఈ కంట్రోల్ పట్టుకొని క్లిక్ చేసే ప్రాసెస్ అన్నిటికీ అప్లై అవుతుంది. చూడండి మీకు ఇందాక ఇది బ్యాక్గ్రౌండ్ రిమూవింగ్ చెప్పా కదా, బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయడం చెప్పా కదా, 2 వేలో చెప్పాను, 2 వేలో చెప్పాను. ఒకటి మ్యాజిక్ టూల్ తీసుకొని లాక్ తీసేయాలి, వైట్ సింగిల్ కలర్ ఉన్న దగ్గర క్లిక్ చేస్తాం. ఇక్కడ సెలెక్ట్ అవ్వలేదు కాబట్టి మళ్ళీ షిఫ్ట్ పట్టుకొని సెలెక్ట్ చేయండి.
చూడండి. సార్ అన్మ్యూట్ చేయండి సార్. చూడండి చూడండి, టైం లేదు. ఇదిగోండి, ఇంతవరకు తీసుకొని తీసుకొచ్చాను. చూడండి, ఈ లేయర్ పై ఇది చేయాలంటే ఏం చేయాలి? పైకి రావాలంటే, అన్నిటికన్నా పైకి రావాలంటే ఏం చేస్తారు? షిఫ్ట్ ఆల్ట్ క్లోజ్ బ్రాకెట్ ఓపెన్ బ్రాకెట్ చెప్పాం కదా, ఇప్పుడు క్లోజ్ బ్రాకెట్ చేయాలి, అప్పుడు పైకి వస్తుంది. ఇదిగోండి ఇది. ఓకేనా? ఇలా తీసుకుంటాం. ఇప్పుడు నాకు ఈ ఇమేజ్ వరకే నాకు సెలక్షన్ కావాలంటే ఏం చేస్తాం? ఈ ఇమేజ్ వరకే సెలక్షన్ కావాలి అంటే కంట్రోల్, ఇది మాస్క్ పడింది, ఇది ఉండకూడదు, ఇది మీకు చెప్తాను నేను. మీరు ఇది ఇప్పుడే దీన్ని యూజ్ చేయొద్దు. ఏది? బ్యాక్గ్రౌండ్ రిమూవ్ది ఇప్పుడే వాడొద్దు, ఎందుకంటే మాస్క్గా పడుతుంది. దీని గురించి మనం ఇంకా చెప్పుకోలేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే వైట్ సింగిల్ కలర్గా ఉన్న ఫొటోస్ని తీసుకొని ప్రాక్టీస్ చేయండి. ఇదిగోండి, ఇప్పుడు ఇక్కడ కంట్రోల్ పట్టుకున్నాను అనుకోండి, లేయర్ క్లిక్ చేయగానే సెలక్షన్ వస్తుంది. చూడండి ఇది. ఓకే, ఇది ఇట్లా మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ నాకు ఒకసారి చెప్పండి, డౌట్స్ ఏమైనా ఉంటే చెప్పండి, మెసేజ్ పెట్టండి. వాయిస్ అయినా పర్లేదు, వాయిస్ అయినా పర్లేదు, మైక్లో అయినా చెప్పండి, పర్లేదు. మైక్ ఆన్ చేసుకొని చెప్పండి, అన్మ్యూట్ చేసి. మెసేజ్ అన్నా పెట్టండి, మైక్లో అయినా చెప్పండి. చెప్పండి. సార్ 2 లేయర్స్ సేమ్ టైమ్ లో మూవ్ అవ్వాలంటే లాక్ ఆన్ లాక్ ఆఫ్ చెప్పారు కదా సార్, అది ఒకసారి మళ్ళీ చెప్పరా? ఏంటిది? ఒకేసారి మూవ్ అవటానికా? ఎస్ సార్, దానికి లాక్ ఆన్ లాక్ ఆఫ్ చెప్పారు కదా, అదే అది అదే. ఒకసారి. ఒకసారి చూడండి, ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, ఫోటో ఉంది కదా, చూడండి ఇది ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. షిఫ్ట్ పట్టుకొని ఆ రైట్ బటన్ ఆ లేయర్ కూడా సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? ఇదిగోండి, ఇది కూడా సెలెక్ట్ చేసుకోవాలి. ఇట్లా సెలెక్ట్ చేసుకొని ఇదిగోండి, కానీ జస్ట్ సెలెక్ట్ అయినాయి అంతే, లాక్ పడలేదు. లాక్ పడాలంటే ఇప్పుడు ఇక్కడ లాక్ వేయండి. ఇప్పుడు ఏంది? మీరు వేరే లేయర్ సెలెక్ట్ చేసినా కానీ ఇది వర్క్ అవుతుంది, లాక్ అలాగే ఉంటుంది. మీరు అలా కాకుండా లాక్ తీసేశారనుకోండి, సపోజ్ ఇప్పుడు ఇది ఈ రెండు ఉన్నాయి, సెలెక్ట్ చేశాను, ఈ కింద సెలెక్ట్ చేశాను, ఇక్కడ ఉన్న లేయర్ని నేను సెలెక్ట్ చేస్తున్నాను, ఇదిగోండి, కానీ నేను లాక్ లేదు. వేరే లేయర్ సెలెక్ట్ చేయగానే ఈ సెలెక్షన్ పోతుంది కాబట్టి విడివిడిగా అయిపోతాయి. మళ్ళీ నేనేం చేయాలి? సెలెక్ట్ చేసుకొని అన్ని ఏదైతే ప్రాపర్గా ఉండాలో దాని వరకు సెలెక్ట్ చేసుకొని నేను లాక్ చేసుకుంటాను. ఓకేనా? ఇంకా 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 ఎనీ డౌట్స్? రేపు ఇక్కడ బ్లెండింగ్ ఆప్షన్స్ అని చెప్పాను కదా, వీటి గురించి ఇక్కడ ఫోల్డర్ లాగా ఉంది కదా, నెక్స్ట్ క్లాస్లో ఇవి చెప్తాను. కలర్స్, కలర్ కరెక్షన్ ఎలా చేసుకోవాలి ఏంటనేది. ఓకే, మనకి ఎక్కువ ఇది టైం లేదు. అలాగే కొన్ని రేపు కొద్దిగా తొందరగా యాడ్ అవ్వండి, చాలా కొద్దిమంది లేట్గా యాడ్ అవుతున్నారు. కొద్దిగా ప్రాపర్ ఆ టైం కల్లా యాడ్ అయితే మనకి మీరు మిస్ అవ్వకుండా ఉంటారు ఏదైనా టాపిక్. నెక్స్ట్ మనం దీని నుంచే కొన్ని ఏమైనా డిజైన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? మనం చెప్పుకునేది కూడా ఫోటోషాప్లో మెయిన్ టాపిక్సే కాబట్టి మీరు అది జాగ్రత్తగా అది ప్రాక్టీస్ చేయండి, మస్ట్గా ప్రాక్టీస్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా తొందరగా అడగండి ఒకసారి. సార్ ఫోటోషాప్ ఎక్స్ట్రాక్షన్ ప్రాబ్లం ఉంది సార్, చెప్పండి సార్ కొంచెం. ఎక్స్ట్రాక్షన్ అంటే ఎలా మీకు?
అది ఇన్స్టాల్ చేసిన తర్వాత ఎక్స్ట్రాక్ట్ చేయమన్నారు కదా సార్. ఎక్స్ట్రాకి ఏం చెయ్యొద్దు, ఇన్స్టలేషన్ జస్ట్ మీరు అది ఓన్లీ ఇన్స్టలేషన్ చేసుకుంటే సరిపోతుంది. ఒక్కసారి చూడండి. నేను మీకు ఇవాళ వీడియో కూడా పెడతాను, ఎలా ఇన్స్టలేషన్ చేయాలనేది ఒక వీడియో కూడా పెడతాను. ఓకేనా? ఓకే. నేను వీడియో కూడా మీకు అవైలబుల్ పెడతాను, ఇన్స్టలేషన్ ఎలా చేయాలి ఏంటనేది. ఓకే సార్. ఇదిగోండి, ఇప్పుడు మీకు ఇలా ఇచ్చాను కదా ఫోటోషాప్ అనేది. ఇదేగా మీరు అనేది, సెటప్ చేసేదేగా మీరు చెప్పేది. సార్ రైట్ బటన్ క్లిక్ చేసి రన్ యాజ్ అడ్మినిస్ట్రేషన్ అని కొట్టండి. అయితే మీరు చేసేటప్పుడు వేరే డిజైనింగ్ ఏవి ఆన్లో ఉండకూడదు. ఇలా వస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ నాకు ఇక్కడ ఫోటోషాప్ ఉంది కాబట్టి అది తీసుకోదు. ఇది కంటిన్యూ కొట్టండి, ఇంకేం చెయ్యొద్దు. మీకు ఇక్కడ ఫుల్ అయిపోతుంది. ఇదంతా వైట్ కలర్లో ఉంది కదా లైను, ఇది మొత్తం ఫుల్ అయ్యి సక్సెస్ఫుల్ అని మెసేజ్ వచ్చింది. ఇంకంతే, మీరు చేయాల్సింది ఏం లేదు. ఇక జస్ట్ రైట్ బటన్ రన్ యాజ్ అడ్మినిస్ట్రేషన్ అని కొట్టండి, ఎస్ అని కొట్టండి, కంటిన్యూ కొట్టండి. అది ఇంకొకటి ఏంటంటే, కావాలంటే మీరు ఇక్కడ నెట్ ఏమైనా ఆఫ్ చేయాలనుకుంటే ఆఫ్ చేసుకోవచ్చు. దీనికి నెట్ ఆఫ్ చేయాల్సిన అవసరం కూడా లేదు, ఇంకా డైరెక్ట్గా అయిపోద్ది. ఒక 10 minutesలో అయిపోతుంది మీకు ఇన్స్టలేషన్. రెగ్యులర్ మీకు ఇంక మనం ఇప్పుడు ప్రజెంట్ మనం ఎలా ఫోటోషాప్ వాడుతున్నామో అలాగే ఫోటోషాప్ వచ్చేస్తుంది. అయినా కానీ ఒక వీడియో పెడతాను ఎలా ఇన్స్టలేషన్ చేయాలనేది కూడా ఇవాళ మీకు వీడియో సెండ్ చేస్తాను. ఓకేనా? ఓకే సార్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? మ్యాజిక్ టూల్ గురించి మ్యాజిక్ టూల్ చెప్పాయి కదా, సింగిల్ కలర్ ఉన్నది సెలెక్ట్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయడానికి వాడతాం. రిమూవ్ చేసే ముందు లాక్ తీసేయాలి, లేయర్కి లాక్ తీసేసి రిమూవ్ చేయాలి. ఓకేనా? ఇవాళ ఏం చేస్తారంటే టాస్క్ వచ్చి, ఇప్పుడు నేను పెట్టాను కదా ఫోటో 1, ఫోటో 2, ఫోటో 3 అని, అట్లా డిఫరెంట్ కలర్స్ తీసుకోండి. ఇప్పుడు కలర్ మార్చాలి, కంట్రోల్ పట్టుకొని ఆ లేయర్ సెలెక్ట్ చేసి, సెలెక్షన్ వచ్చింది కదా, ఆ కలర్ని మార్చండి. ఇలా కలర్ తీసుకొని మళ్ళీ అదే లేయర్ మీద కలర్ ఫిల్ చేయండి, వేరే కలర్ వస్తుంది. ఇట్లా డిఫరెంట్ కలర్స్తో బాక్సులు ఉండాలి, ఫొటోస్ ఉండాలి, కింద టెక్స్ట్ అవి ఉండాలి. ఫోటో 1, ఫోటో 2 అని పెడతారు, ఇంకేమైనా వేరే ఫొటోస్ పెడతారా మీ ఇష్టం. ఇది మనకి రేపు నెక్స్ట్ వెబ్ డిజైనింగ్ అప్పుడు ఇది యూజ్ అవుతుంది అనమాట, ఎలా ప్రాపర్ యూజ్ చేయాలనేది. ఓకేనా? పెడతారుగా, ఫోటోషాప్లో చేసి పెడతారుగా. ఓకే, అయితే 10:30 అయిపోయింది. నెక్స్ట్ క్లాస్ మాత్రం ప్రాపర్గా టైంకి వచ్చేసండి, ఏది మిస్ అవ్వకుండా ఉంటారు. ఓకేనా? ఇది కొద్దిగా మళ్ళీ రివిజన్ చేసుకుందాం నెక్స్ట్ క్లాస్లో స్టార్టింగ్లో. ఓకే, హలో, ఆన్లైన్ ఇన్స్టాల్ చేస్తా సార్. అర్థం కాల? ఫోన్లో సార్, ఫోన్లో కుదరదు, పీసీలోనే కుదిరిద్ది. ఫోన్లో మీరు యాపే కదా, అది సెట్ అవ్వదు. కాబట్టి ఏదైనా ఫ్రెండ్స్ కానీ ఏదైనా చూసి కొద్దిగా ఏదైనా ఒక 1 hour అలా ప్రాక్టీస్ చేయండి. లేదా నెట్ సెంటర్కి వెళ్ళారన్నా కానీ ఒక 30 రూపీస్ 50 రూపీస్ ఇస్తే వాడు 1 hour ఇస్తాడు కదా, అట్లాగన్నా ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే ప్రాక్టీస్ ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు మనం చేసే వర్క్కి ఏదైతే మీరు నేర్చుకుంటున్నారో అది ప్రాక్టీస్ అనేది, దేనికైనా కానీ ప్రాక్టీస్ ఉండాలి. కాబట్టి ఒక 1 hour నెట్ సెంటర్ కన్నా వెళ్ళి ప్రాక్టీస్ చేయండి. అక్కడ వాళ్ళకి ఫోటోషాప్ అవైలబుల్లో ఉంటుంది. వాళ్ళ దగ్గర ఏ వెర్షన్ ఉన్నా కానీ ఆప్షన్స్ ఇలాగే ఉంటాయి వాళ్ళ దగ్గర. ఇప్పుడు మనం 2021 వాడుతున్నాం, లేదా ఇంకోటి ఏదైనా కానీ అదే ప్రాసెస్ ఉంటుంది. మోడల్ టూల్స్ అన్నీ అయ్యే ఉంటాయి. ఓకేనా? మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో మీట్ అవుదాం.